నువ్వు అంటే అర్థం నీ బ్యాంకులో ఉన్న డబ్బులో, నువ్వు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలో, లేదంటే చిన్నప్పటి నుంచి నీకొచ్చిన అవార్డులు, రివార్డులు ఇవేవి కాదు. నిజంగా నువ్వు అంటే మొదట వచ్చే అర్థం నీ శరీరం, నీ ఆరోగ్యం. నీ ఫస్ట్ బ్రెత్ నుంచి ఆఖరి ఊపిరి వరకు నీతో ఉండేది నీ బాడీ మాత్రమే. మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నా చుట్టూరు నీతో పాటు కొన్ని వేల మంది, లక్షల మంది నీ లైఫ్లో ట్రావెల్ చేసినా కూడా నీ నిజమైన నేస్తం నీ బాడీ మాత్రమే. అంత విలువైన బాడీ, నీకు ఒక యూనిక్ ఐడెంటిటీని ఈ ప్రపంచంలో నీకు ఇస్తున్న ఆ బాడీకి, అంటే నువ్వు సంతోషపడాలన్నా, లేదంటే దుఃఖపడుతున్నావని తెలియచెప్పాలన్నా, నువ్వు చాలా ఎక్సైటెడ్గా ఉన్నావన్నా, లేదంటే నువ్వు పట్టరాన్ని సంతోషపడుతున్నావన్నా, ఏ ఎమోషన్ని నువ్వు చూపించాలన్నా కూడా నీకు ఈ శరీరం కావాలి. ఆ తోడు లేనిదే నువ్వు ఏమీ చేయలేవు కదా. మరి అలాంటి అంతటి విలువైన శరీరానికి నువ్వెలాంటి విలువనిస్తున్నావు? అది నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. మన శరీరంలో ఉండే, నీ శరీరంలో ఉండే ప్రతి వ్యవస్థ కూడా నిరంతరం కష్టపడుతూనే ఉంటుంది. నేను మళ్ళీ నా ఎనర్జీని తిరిగి తెచ్చుకోవాలి అంటూ. నువ్వు ఎలాంటి సాయము దానికి చేయకపోతే ఎన్నాళ్ళని నీ బాడీ ఒక్కటే కష్టపడుతూ ఉంటుంది నీ కోసం. అది ఎన్నో రకాల పెయిన్స్ ద్వారానో, రకరకాల సిమ్టమ్స్ ద్వారానో నాకు నీ కేర్ అవసరమని నీకు చెప్తూనే ఉంటుంది. సో దానివల్లే కదా ఎన్నో డిసీజెస్ని మనం ఫేస్ చేస్తున్నాం, నువ్వు ఫేస్ చేస్తున్నావు. ఎలాంటి కేర్ తీసుకోవాలి అన్నది నీకే తెలియాలి. నీ శరీరం ఆరోగ్యంగా ఉన్నంత వరకు మాత్రమే నీకు విలువ. నిజంగా అది పనిచేయటం ఆగిపోతే అంతవరకు నిన్ను చాలా గొప్పగా పిలిచిన, నువ్వెంత పేరు తెచ్చుకున్న దానివైనా, ఎంత పేరు తెచ్చుకున్న వాడివైనా కూడా నిన్ను బాడీ అని మాత్రమే అంటారు. అప్పటి వరకు మోహిని మోహిని అన్నవాళ్ళు అప్పుడు బాడీ ఏది అంటారు. నీ శరీరం ఒక్కసారి పనిచేయటం ఆగిపోతే. నీ ఆరోగ్యం కంటే విలువైన ఆస్తి ప్రపంచంలో ఏదీ లేదు. నీతో కలిసి ఉండాలనుకునేవాళ్ళు, నిన్ను ప్రేమించేవాళ్ళు, నువ్వు చేసే పనిని చాలా బాగా ఇష్టపడేవాళ్ళు, నీతో గడపాలనుకునేవాళ్ళు నీ చుట్టూరు చాలామంది ఉంటారు. నువ్వు నీ హెల్త్ పట్ల శ్రద్ధ తీసుకుంటే నీతో పాటు వాళ్ళందరినీ సంతోషపెట్టినట్లు అవుతుంది. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.